ఇది కలనా నిజమా అనిపిస్తుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్‌తో ఉన్నాను. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కలనా నిజమా అని ఎందుకన్నానంటే ఈ ట్రిప్‌కి 100% వెళ్ళడం వద్దు అని అనుకున్నాము. ఇంకొక 2 రోజులు లేదా 3 రోజుల ముందైతే ఇంకా వెళ్దాం అని అయితే ఫిక్స్ అయ్యామనమాట. అది కూడా ఇంకొక నెక్స్ట్ రోజు వెళ్దామా లేదా నెక్స్ట్ రోజు వెళ్దామా అలా అనుకోని మేమైతే వచ్చామండి. అందుకే అలా అన్నాననమాట. సో దట్ నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనొచ్చేసి చిక్మంగళూరు సైడు ట్రిప్ అయితే వచ్చానండి. అది ఎందుకొచ్చానంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్‌ది ఎంగేజ్‌మెంట్ ఉంది. సో, ఒకరోజు వచ్చేసి ఎంగేజ్‌మెంట్. ఇంకొక రోజు అలా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ గూడా చూసుకొని వద్దామని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చేసాము. ఇక బెంగుళూరు నుంచి సాటర్డే నైట్ అయితే బయలుదేరాము. సాటర్డే ఎలాగో వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ ఒక 11:00 అలా బయలుదేరాము. సో, అది కూడా ఫ్రెండ్స్ వాళ్ళ కార్‌లోనే వచ్చామండి. ఎందుకంటే ఇంక ఫ్రెండ్స్‌ది ఎంగేజ్‌మెంట్ కాబట్టి వాళ్ళతో పాటు కూడా వచ్చేసాం మేము గూడా. ఇంకా వాళ్ళైతే పిలుస్తున్నారు మాతో పాటు వచ్చేసేయండి. ఇంకెందుకు ట్రైన్, బస్ బుక్ చేసుకోవడం అని. అందుకని చెప్పేసి ఇంక మేము వాళ్ళతో పాటు వచ్చేసాము. బెంగుళూరులో నైట్ 11కి అలా బయలుదేరాము. కరెక్ట్‌గా మేము ఇక్కడికి బెట్టద భైరవేశ్వర టెంపుల్‌కి విజిట్ అయ్యేసరికి మార్నింగ్ 5:00 అయిందండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి పైన కొండ పైన ఉంటుంది. ఇంకా 5:00కి రీచ్ అయ్యాము. అంతా చీకటిగా ఉంది. ఇంకేం చేసేదని చెప్పేసి కార్‌లోనే పడుకున్నాం 1 అవర్. ఇంక కరెక్ట్‌గా 6:30కి అలా లేచాము. లేచేసి ఇంకా బయట వెదర్‌ని చూస్తుంటే వావ్ అనిపించేసింది. అంత బాగుంది చూడండి. ఎంత సూపర్‌గా ఉందనమాట. చాలా కూల్‌గా, పీస్‌ఫుల్‌గా అండ్ చాలా ఎక్కువగా ఫాగ్ అయితే ఉంది. నిజంగా మేమైతే ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. అలానే ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఎంత న్యాచురల్‌గా చాలా బాగొచ్చాయి చూసేయండి. చూడండి మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. బ్యాక్ సైడ్ ఎంత ఫాగ్ ఉంది చూస్తున్నారు కదా! చాలామంది యంగ్‌స్టర్సే ఎక్కువ మంది వచ్చారు. గ్యాంగ్స్‌తో వచ్చారనమాట. చూస్తున్నారుగా సన్‌రైజ్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ 7 అయిందండి టైము. సన్‌రైజ్ వచ్చేసింది. కొంతమంది సన్‌రైజ్ చూడడానికి, కొంతమంది ఫాగ్‌ని చూడడానికి, గ్రీనరీ చూడడానికి అలా అనమాట. చాలామంది వచ్చారు. ఇంక మేమైతే ఇంకా ఆన్ ద వేలో ఉందనమాట ఇక్కడ హిల్ మనకి. అందుకని చెప్పేసి మేము ఫస్ట్ ఈ ప్లేస్‌ని అయితే విజిట్ అయ్యాము. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్‌కి అయితే వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్ చేయడానికి కూడా మంచిగా ఉంది. కొండపై వరకు మనకైతే మంచిగా దారి కూడా ఉంది. హ్యాపీగా మనం వెహికల్స్‌తో అయితే పైకి రావచ్చు. ఎక్కడం, దిగడం అలాంటిది ఏమీ ఇబ్బంది లేదు. చూస్తున్నారుగా ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫొటోస్‌కి, వీడియోస్‌కి అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేమైతే ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది వీడియోని చూస్తూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ చాలా మంచి ప్లేసెస్‌ని అయితే నేనైతే కవర్ చేశాను. ఒకవేళ మీకు ఇక్కడికి రావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుందండి. నా వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము వెళ్ళింది చార్ముడి ఘాట్. అంటే మొత్తం ఘాట్ సెక్షనే అండి. అక్కడక్కడ మనకి ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మనం వెళ్తూ చూస్తూ ఉండొచ్చు. బట్ నిజంగా ఘాట్ సెక్షన్ చూడడానికి ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలండి. యాక్చువల్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగే ప్లేస్ వచ్చేసి చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ ఒక విలేజ్‌లో అండి. సో, అందుకని చెప్పేసి మేము ఇంకా సరౌండింగ్ ఉన్న ప్లేసెస్ చిక్మంగళూరు సరౌండింగ్‌లో ఉన్న ప్లేసెస్ ఎన్ని అయితే అన్ని కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఎంగేజ్‌మెంట్ వచ్చేసి మండే. అందుకని చెప్పేసి సండే ఎలాగో ఫ్రీ కదా! ఇంకా ప్లేసెస్ అన్ని కవర్ చేసి మండే ఎంగేజ్‌మెంట్ చూసుకొని రిటర్న్ బెంగుళూరు వచ్చేసేయాలి. ఇంకా ఈ గ్యాప్‌లో అయితే మేమైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యాము. ఇంకా ఇప్పుడు నుంచి ఘాట్ సెక్షన్ అయితే చూస్తూ ఉన్నాము. మొత్తం ఇలానే గ్రీనరీగానే ఉంటుందండి. అంటే ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, అలాగే చుట్టుపక్కలంతా మొత్తం కొండలే మనకు కనిపిస్తాయి. సో మేమైతే అక్కడక్కడ కార్ని అయితే స్టాప్ చేసి ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. మనకి ఈ ఘాట్ సెక్షన్లో అక్కడక్కడ మనకి ఫాల్స్ కూడా కనిపిస్తాయి. అంటే చిన్న ఫాల్స్ అయితే కనిపిస్తాయండి. అక్కడ కూడా మేమైతే కొంచెం ఆగి అలా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చూస్తున్నారుగా ఎంత గ్రీనరీ ఉందో అసలు. మనకైతే ఫాగ్ ఏ టైంలో వెళ్ళినా కూడా ఈ ఫాగ్ అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం అయినా కూడా ఫాగే అండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ, మార్నింగ్ ఎక్కువ. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 11:00 ఏమో అయిందండి. ఈ టైంలో కూడా చూడండి ఎంత ఫాగ్ ఉందో అసలు. సో గ్రీనరీ బాగా మంచిగా చూడాలి, ఎంజాయ్ చేయాలంటే ఈ రెయినీ సీజన్లోనే రావాలి. ఎక్స్పెషల్గా ఇక్కడ చిక్మంగళూరు
చిక్మంగళూరు సైడు. కర్ణాటకలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనే చెప్తూ ఉంటారు. అంటే మడికేరి సైడ్ కూడా బాగుంటుందండి, కానీ చిక్మంగళూరు వెళ్ళండి, గ్రీనరీ నీకు కావాలంటే చిక్మంగళూరు వెళ్ళండి అనే చెప్తూ ఉంటారు. ఇక్కడ చూడండి రా బాబోయ్, అప్ప ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ ఫొటోస్ ఎంత బాగా వచ్చాయి తెలుసా, ఫొటోస్ వీడియోస్ నిజంగా చాలా చాలా బాగా వచ్చాయి. ఇలాంటి ప్లేసెస్లో మనం రీల్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను మా పెద్ద కూతురు ఇద్దరం కూడా ఒక 2-3 సాంగ్స్కి అయితే ప్రాక్టీస్ చేశామండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్సే ప్రాక్టీస్ చేశాము, కానీ అక్కడ నెట్వర్క్ ఇష్యూ అయితే చాలా ఉంది. ఎందుకంటే మనకి మొత్తం ఘాట్ సెక్షన్ కాబట్టి ఇంక అక్కడ అయితే ఎలాంటి నెట్వర్క్ లేదు. ఇంకేం చేసేది, ప్రాక్టీస్ చేసింది కూడా మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా సైలెంట్గా వచ్చేసాము. ఫొటోస్ వీడియోసే నార్మల్గా తీసుకున్నాం అంతే. ఇక్కడ మంకీస్ చూడండి ఎంత బాగా కూర్చున్నాయి పాపం. తిండి లేదు, అక్కడ ఏదైనా దొరికితే తీసుకొని ఇద్దామంటే ఏమీ లేదు, మేము కూడా ఏం క్యారీ చేసుకోలేదు. సో అదే అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా ఘాట్ సెక్షన్ అయితే అయిపోలేదండి, వెళ్తూ ఉన్నాము. సో చార్ముడి ఘాట్ నుంచి అలాగే మాకి కళస అక్కడ ఒక ప్లేస్ అంటే టెంపుల్ ఉందండి, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా అక్కడ ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేస్ని చూడాలి. ఇలా మనకి ఇన్ బిట్వీన్ ఆన్ ద వేలో మనకి టీ గార్డెన్స్ కూడా దొరుకుతాయి, కాఫీ గార్డెన్, టీ గార్డెన్ అలా. అక్కడ కూడా మనం దిగేసి ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకున్నాము. తర్వాత కుద్రముఖ కూడా ఇక్కడే ఉందండి ప్లేసు. అది వచ్చేసి మనకి మొత్తం ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఏమంటే కొంచెం టైం కావాలి, పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం కష్టమే. ట్రెక్కింగ్ వెళ్ళడం పిల్లలతో అస్సలు అవ్వదు కదా, ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఎత్తుకో ఉంటారు. అందుకని చెప్పేసి మేమైతే ఇలాంటివి ట్రెక్కింగ్ అయితే ఏం ట్రై చేయలేదండి. జస్ట్ ఆన్ ద వేలో ఏం కనిపిస్తాయో అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము. అలాగే అక్కడక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మేము కళస అనే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి టెంపుల్ ఉందండి, ఇంకా ఈ టెంపుల్లో దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. ఇది నార్మల్గా టెంపుల్, చిన్న టెంపులే, కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడే ప్రసాదం అయితే తినేసాము. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇక్కడే తిన్నాము. సో మాకైతే అక్కడక్కడ మధ్యాహ్నం లంచ్ టైము అలాగే నైట్ డిన్నర్ టైంలో అంతా మొత్తం మాకు ప్రసాదాలు ఎక్కువ దొరికాయండి. అదేంటో మా లెక్క అనమాట. ఆ టైంకి మేము వెళ్ళాము, దొరికాయి అంతే. నార్మల్గా మనం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే మనకి లంచ్ దొరుకుతుంది ప్రసాదం, ఇంకా ఈవినింగ్లో వెళ్తే మనకి నైట్ డిన్నర్ కూడా అక్కడ అయిపోతుంది. బట్ ఏమంటే ఇటు సైడ్ అన్ని టెంపుల్స్లో కూడా సేమ్ ఫుడ్డే ఉంటుందండి. అంటే రైసు, మనకి గుమ్మడికాయతో చేసిన సాంబార్ కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇంకా రైస్, సాంబార్, దాంతోపాటు ఏదైనా స్వీట్ ఉంటుంది, అంటే లైక్ ఏదైనా ఒక పాయసం అయితే పెడతారు. బట్ ఏ టెంపుల్లో తిన్నా కూడా మనకైతే సేమ్ టేస్టే ఉంటుంది. కానీ మనకి ప్రసాదం అంటే బోర్ కొట్టదు కదా, సో అలా అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత తినకుండా అస్సలు మేమైతే ఎక్కడ కానీ అలా చేయమండి. మాకు నైట్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఎక్కడైనా ప్రసాదం దొరికితే అక్కడే తినేస్తాము, అక్కడే అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా బయటికి వెళ్ళి మరి హోటల్స్లో తినడం కంటే దేవుడు ప్రసాదం తినడమే ఎంతో బెటర్ కదండి. సో అలా అనమాట. ఇంకా ఈ టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది టెంపుల్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శృంగేరి శారదాంబకి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడే ఆల్ట్ అనమాట. సో ఇంకా వెళ్తూ ఆన్ ది వేలో మాకు పికాక్స్ కనిపించాయండి. పిల్లలు అయితే పికాక్స్ చూడగానే చూడండి ఎలా వెళ్తున్నారో భయం లేకుండా. చెప్తున్నాను ఆగండ్రా, ఎందుకు వెళ్తున్నారంటే వెళ్తూ ఉన్నారనమాట. సో పిల్లలతో ఇలా ఉంటుందండి. ఇంకా అంటే ఇది మొత్తం ఘాట్ సెక్షను, అలాగే మనకి మొత్తం అడవిలాగే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడక్కడ మనకి యానిమల్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి. కానీ కొన్ని ప్లేసెస్ డేంజర్ అని ఉన్న చోట మనం అస్సలు ఆగకూడదు. ఈ ట్రిప్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే మొత్తం అడవిలోనే తిరుగుతున్నట్టు, మొత్తం గ్రీనరీ మధ్యలో ఉన్నట్టు, నివసిస్తున్నట్టు అలా ఫీల్ అయ్యానండి ఈరోజు అయితే నిజంగా. అదే జాబు, అలాగే నైట్ వచ్చి పడుకోవడము, మార్నింగ్ లేవడము. సో మనకి మొత్తం రొటీన్ లైఫ్ ఉంటుంది. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మనం ఎక్కడికైనా వెళ్ళాలి, కనీసం 2 days అయినా వెళ్ళాలి. సో మా ఆయన్ని కూడా అలా అడుగుతూ ఉంటాను నేనైతే. కానీ ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఒక్కొక్కసారి ఇలా అన్ఎక్స్పెక్టెడ్తో కూడా మనమైతే వచ్చేస్తుంటాము. నిజంగా ఈ ట్రిప్ అయితే నేను అనుకోలేదు కానీ వచ్చాను. సో నాకైతే ది బెస్ట్ ట్రిప్ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే. ఇక్కడ చూడండి ఇదేదో లీవ్స్ ఎలా ఉందంటే, నాకు మా హస్బెండ్ మా పిల్లలకి చూపిస్తున్నాడు. జస్ట్ అలా టచ్ చేయగానే అదైతే ఇలా ఫోల్డ్ అవుతుంది అనమాట. డు నాట్ టచ్ లీఫ్ ఏదో అన్నారు మా ఆయన, నాకు నిజంగా కరెక్ట్గా తెలీదు. టచ్ చేయగానే అది ఫోల్డ్ అవుతుంది. చాలా క్రేజీ అనిపించింది అనమాట. పిల్లలైతే మంచిగా ఆడుకున్నారు. వర్నాడు నుంచి శృంగేరికి వెళ్ళే ఆన్ ద వేలో మాకు ఇక్కడ అడవి
మొత్తం అడవే కదండి. సో ఇక్కడ లోపల రిసార్ట్స్ ఉన్నాయని చెప్పారు ఎవరు. అక్కడ ఒకటి చెక్ పోస్ట్ లాగా ఉన్నిందనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. పికాక్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయి చూడండి రోడ్డు సైడ్. ఎన్ని పికాక్స్ చూసామంటే నిజంగా. సో లోపలైతే రిసార్ట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూద్దాం అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్తూ ఉన్నాము. అక్కడక్కడ మాకైతే పికాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇలా ఉందనమాట. నిజంగా చాలా బాగుంది. కానీ ఇక్కడ ఎవరు ఉంటారో నిజంగా భయమేస్తుందండి. నాకైతే లోపలికి వెళ్తూ ఉంటే ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. నాకైతే నేను చెప్తున్నాను, వద్దండి వెళ్దాం, రిటర్న్ వెళ్దాం అని. వాళ్ళైతే మా హస్బెండ్ క్రేజ్ అనమాట. ఏముందో చూద్దాం పా అని. సరే అని చెప్పేసి లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఇలా ఉంది. ఎవ్వరు మనుషులే లేరు. కానీ ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉన్నారు అని చెప్పారు. ఎవరో 2 కపుల్స్ అయితే రోడ్లో కనిపించారు. వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారంట. అంటే 1 డేకి వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారంట. ఇక్కడ అమౌంట్ కూడా 1 డేకి 3000, 5000 అలా ఉందన్నమాట. ఈ అడవిలో వచ్చి 3500, 5000 ఇచ్చి ఏమండి ఉండకపోతే, అంతే కదా. నిజంగా ఏదైనా పులిలో సింహాలు ఏదైనా వచ్చి కరిస్తే అయిపోద్ది ఇంకా మన జీవితము. సో మాకైతే భయమేసి వచ్చేసాను. ఎక్స్పెషల్లీ నాకు ఎక్కువ భయమేసి వచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే శృంగేరికి నియర్ బై ఉన్నాము. ఇంకా గ్రీనరీ అయితే ఇంకా తగ్గలేదనమాట, ఇంకా ఉంది. ఇక్కడ కూడా నిలబెట్టామండి ఇంకొకసారి. అంటే ఫాగ్ ఉంది మంచిగా. ఆల్రెడీ టైం వచ్చేసి 5:30 అయిందండి. 5:30 అయినా కూడా చూడండి ఎంత బాగుందో అసలు. వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలామంది వెహికల్స్ అక్కడ స్టాప్ చేసి రీల్స్ అయితే తీస్తున్నారు చాలామంది. ఇంకా మేము కూడా అక్కడ దిగేసి కొద్దిసేపు ఉండి అక్కడ నుంచి శృంగేరి శారదాంబకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడే భోజనం చేసుకొని ఇక్కడే స్టే అయ్యామండి. ఇది శృంగేరి శారదాంబ టెంపుల్. నిజంగా చాలా బాగుంది టెంపుల్. ఒక్కసారి మీరు కూడా విజిట్ అవ్వండి. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాలి. ఎక్కడికంటే డైరెక్ట్ అక్కడ రిసెప్షన్ ప్లేస్కి అయితే మేము వెళ్ళాలి. లైక్ ఎంగేజ్మెంట్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ బెంగళూరు. ఇంకా ఈరోజు అయితే చాలా చాలా టైర్డ్ అయిపోయాము. హ్యాపీగా నిద్రపోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ అయితే చాలా బాగుంది. అందుకని చెప్పేసి అలా రౌండ్స్ అయితే వేస్తున్నాము. ఇక్కడ మనకి బ్రిడ్జ్ కూడా ఉంది. దీని కింద వచ్చేసి మనకి నది వెళ్తుందండి. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మార్నింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫిషెస్ అయితే చాలా పైకి కనిపిస్తాయి. చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బై టేక్ కేర్.